హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ లైనప్ చూసుకుంటే మాత్రం మొత్తం భారీ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వచ్చేసి ఫౌజీ. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి అయితే ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు హను రాఘవపూడి అయితే ప్రభాస్ ని ఈ మూవీలో ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. ఈ మూవీలో వచ్చేసి ప్రభాస్ అయితే ఒక ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ఇటువంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. కాబట్టి ఈ పాత్ర ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక థ్రిల్ ఇస్తుందని మేకర్స్ చెప్తున్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి తన లాస్ట్ మూవీ సీతారామం తోటి భారీ బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నాడు. యుద్ధంతో కూడిన ప్రేమ కథను చూపించి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తోటి తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఆడియన్స్ కి అయితే షాక్ ఇస్తుందని సమాచారం. అలాగే ఈ మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ మేకర్స్ నుంచి అయితే ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్రభాస్ అయితే ప్రస్తుతం ఫౌజీ సినిమాకు ఎక్కువ డేట్స్ అయితే కేటాయించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా త్వరలోనే ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ స్పిరిట్ సైతం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ లైనప్ చూసుకొని ఫ్యాన్స్ అయితే విపరీతమైన ఎంజాయ్ అయితే చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ప్రభాస్ నుంచి వరుసగా సినిమాలు రావడం తోటి ఫ్యాన్స్ ఎంతగానో ఆనందంగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఫౌజీ మూవీ రిలీజ్ అయ్యేలా అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా గానీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లైనప్ చూసుకుంటే మాత్రం ఈసారి ప్రతి మూవీ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తుంది. అన్నా నువ్వు మావోనివే.